నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బీ హైదరాబాద్. ఈరోజు మనము ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే శీఘ్ర స్ఖలనము. యాక్చువల్లీ క్లయింట్స్ ఎలా వస్తారు అంటే, సార్ అసలు పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాను, ఫోన్ మాట్లాడుతున్నా నాకు లీక్ అయిపోతుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు పెనిట్రేట్, అంగం లోపల పెట్టక ముందే స్ఖలనం అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది సార్ అని అంటారు. సో స్పెసిఫిక్ ఏజ్ గ్రూపు ఏంటి అంటే, ఎర్లీ ఏజ్‌లో కొద్దిగా ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ చాలా మందికి ఉంటుందండి. కానీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ దీన్ని ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలి. ఎర్లీ ఏజ్‌లో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఉన్నప్పుడు మనము కొన్ని టిప్స్ చెప్తాం. లైక్ స్క్వీజ్ టెక్నిక్ అని, ఆర్ స్టాప్ అండ్ గో మెథడ్ అని, అండ్ సమ్ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటే నడుము భాగానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఆ స్ఖలనానికి సంబంధించిన స్ప్లింక్టర్ అంటే కవాటాన్ని గట్టిపరచడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవి చేయమని గాని చెప్తా. ఇవన్నీ చేసిన అంగం యొక్క అడుగు భాగంలో స్ఖలనం కాకుండా ఒత్తి పెట్టుకున్న, ఆర్ స్టాప్ అండ్ గో మెథడ్స్ ట్రై చేసిన, అంటే స్టిమ్యులేషన్ ఆగి స్టిమ్యులేషన్ ఇచ్చిన ఈ స్ఖలనం అనేది ఆపుకోలేరు. సో ఇది చాలా ఎంబరాజింగ్‌గా, అసలు సెక్స్‌లో పాల్గొనడానికి భయంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దీనికి మనం ఏంటి అంటే, ఇది యంగ్ ఏజ్‌లో ఇవి చేయకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్‌లో ఇబ్బంది అవుతుంది. బట్ ఇది లాంగ్ టర్మ్‌లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా, ఈవెన్ ఏజ్ 60 తర్వాత కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కొత్తగా రావచ్చు. ముందు బావుండి తర్వాత ప్రీమెచ్యూర్‌గా ఉండొచ్చు. వీళ్ళకి కూడా నేను చెప్పబోయే ఈ కీగిల్స్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఈఎంఎస్ చైర్ పద్ధతి కావచ్చు, నా దగ్గర సెషన్స్ కావచ్చు, చాలా బాగా ఉపయోగపడతాయి. దాని గురించి మాట్లాడతాం. ఈఎంఎస్ చైర్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ చైర్ అంటాము. స్టిమ్యులేషన్ చైర్. అది సింపుల్ చైర్ లాగానే ఉంటుంది. చైర్ మధ్యలో కరెక్ట్‌గా ఈ పెల్విక్ రీజన్‌కి స్ట్రెంగ్త్ ఇచ్చే మాగ్నెటిక్ వేవ్స్ ఈ మజిల్స్‌ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. అంటే యాక్ట్‌లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసే మజిల్స్‌ని స్ట్రెంగ్తన్ చేయటమే కాకుండా, ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ స్ప్లింక్టర్‌ని అంటే ఆ కవాటం ఉంటుంది. సడెన్‌గా రిలీజ్ అయిపోవటం, లూజ్‌గా ఉండి ఇబ్బంది పడటం. ఆ స్ప్లింక్టర్‌ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో మీరు హోల్డ్ చేసుకోగలరు. అంగం గట్టిపడిన తర్వాత సెక్షువల్ యాక్ట్‌లో ఆ రాపిడికి గురి చేసేటప్పుడు త్వరగానే ప్రిమెచ్యూర్ కాకుండా దాన్ని కంట్రోల్ చేసుకోగలరు. అప్పుడు యాక్ట్ కొద్దిగా ఎక్కువ టైం చేయొచ్చు. సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్ర స్ఖలనాన్ని సింపుల్ ఈఎంఎస్ చైర్ ద్వారా మనము స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. సో మెడికేషన్స్, రకరకాల యాంటీ డిప్రెసెంట్స్ వాడటంతో ఏమవుతుంది అంటే, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవేమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని న్యాచురల్‌గా ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ ఈఎంఎస్ చైర్ అంటాం. ఈఎంఎస్ చైర్‌లో ఏంటంటే కరెంట్ లాగా కాదు, నడుము భాగంలో ఉండే మజిల్స్‌ని అండ్ ఆ స్ప్లింక్టర్‌ని స్ట్రెంగ్తన్ చేయటంలోనే దీని పనితనం ఉంటుంది. సో రెగ్యులర్ యాక్ట్ మనమేం ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా దగ్గరికి వస్తుంటారు. సో మనం ఆబ్స్టినెన్స్ ఉండనవసరం లేదు. యాక్ట్ కొనసాగించొచ్చు. చిన్నగా ఇది ఇంప్రూవేషన్ అనేది వస్తుంది. సెషన్స్ వైజ్ ఇస్తాము. డ్యూరింగ్ సెషన్స్ కూడా మనం ఎక్సర్సైజెస్ ఏం చేయాలో చెప్తాము. అండ్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమన్నా హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్, ఫిజికల్ ఎగ్జామినేషన్‌లో ఏమన్నా అనటామికల్ డిస్ఫార్మేషన్స్ ఏమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేస్తాం. సో ఇది చాలా ఈజీ పద్ధతి. మీరు ఈజీగా యూజ్ చేసుకొని మొత్తం ఓవరాల్ సెక్షువల్ వెల్‌నెస్‌ని ఇంప్రవైజ్ చేసుకోండి. థాంక్ యూ.